నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. కవిత యుద్ధం ఎవరిపైన? లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన, జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక విధమైన సవాల్ విసిరారు. ఆమె విసిరిన సవాల్ ఎవరి మీద అనేది ఆమెకు తెలుసు. కానీ పరోక్షంగా ఆమె ఎవరి గురించి మాట్లాడారు, ఎవరిని లక్ష్యం చేసుకున్నారో, ఎవరిపైన ఆమె యుద్ధం చేయబోతున్నారో, ఆమె రాజకీయంగానే పోరాటం చేయదలుచుకున్నారా? ఇంతకు కవిత బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తారా, లేదంటే ఒంటరిగానే తలపడనున్నారా అనేది భవిష్యత్తులో తేలనుంది. బెయిల్పై వచ్చిన తర్వాత ఢిల్లీలో ఆమె మాట్లాడిన మాటలు పక్కా బీజేపీని లక్ష్యంగా చేసి మాట్లాడినట్టుగానే ఉందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవితపై లిక్కర్ కేసు నమోదైన నాటి నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే, నేను మొండి మనిషిని, కానీ నన్ను అకారణంగా జైలుకు పంపి జగమొండిని చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను కేసులో ఇరికించి జైలుకు పంపారు. ఇందుకు నేను వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మాటలు వింటుంటే పక్కా బీజేపీనే ఆమె టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుందన్నారు. 2023లో లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం జరిగింది. 2024 మార్చిలో ఆమెను సిబిఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. కవిత అరెస్ట్ అంతా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ కవితపై లిక్కర్ ఆరోపణలు వచ్చే నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో కొనసాగుతుంది. సీఎం హోదాలో కేసీఆర్ ఉన్నారు. చూస్తూ ఎవరు కూడా కూతురును జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోరు. అదేవిధంగా కవితపై ఆరోపణలు వచ్చిన నాటి నుంచి మొదలుకొని జైలుకు వెళ్లే వరకు కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో లేదనేది స్పష్టం. అంటే కవితపై నమోదైన కేసును కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అనేది స్పష్టం. కవిత కేసు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ప్రమేయం లేదనేది తేలిపోయింది. బీజేపీ పైననే ఆమెకు అనుమానాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా అధికారంలోనే ఉంది. కానీ కొన్నేళ్లలో బీజేపీతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్న వారెవ్వరూ కూడా జైలుకు వెళ్ళలేదు. అనారోగ్యకరమైన వాతావరణంలో ఉన్నవారే జైలుకు వెళ్ళిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. జగన్ స్నేహపూర్వకంగా వాతావరణం కొనసాగించడంతోనే 10 ఏళ్ల పాటు బయట ఉన్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సిబిఐ, ఈడీ రాష్ట్రాల పరిధిలో పనిచేయడం అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి కవిత జైలుకు వెళ్ళడం వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదని ఆమె చెప్పకనే చెప్పేసింది. అంటే ఆమెను జైలుకు అకారణంగా పంపిన వారితో యుద్ధం చేయబోతున్నదనేది స్పష్టమైంది.